ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కొన్నిసార్లు మనం ఎన్ని మంచి పనులు చేసినా కొంతమంది మనుషులు మనల్ని గుర్తించరు. మనం చేసిన పనులని అస్సలు గుర్తించరు. అలాంటప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదా! మనుషుల చేత గుర్తించబడడానికి మనమేమి గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నటువంటి యొక్క ప్లేస్ సమాధానంగా ఉంచి మన యొక్క జీవితాలు పరిశుద్ధంగా ఉంటే చాలు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో శౌర్యకార్యములు జరిగించిన నాయకులు ఎందరో ఉన్నారు. వాళ్ళెవరంటే యెహూదు, ఒత్నీయులు, గిద్యోను, దెబోరా, యెఫ్తా, సంసోన్ అనేవారు. వీళ్ళు గొప్ప గొప్ప శౌర్యకార్యాలు జరిగించినటువంటి వాళ్ళు. ప్రసంగికులు ఎప్పుడు సంసోన్ గురించే చెప్తారు కానీ తోలా, యాయిరు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను వారి గురించి చెప్పరు. ఎందుకంటే వాళ్ళేమి గొప్ప గొప్ప కార్యాలు ఏమి చేయలేదు. కానీ వాళ్ళు నాయకులుగా ఉన్నంతకాలం ఆ యొక్క దేశంను సమాధానంగా నడిపించారు. వారు పరిపాలించినంత కాలం ఆ యొక్క దేశంలో యుద్ధం జరిగినట్లుగా కానీ లేకపోతే అల్లరి జరిగినట్లుగా కానీ ఎక్కడా వ్రాయబడలేదు. మోసకార్యాలు జరిగించి యుద్ధంలో విజయం పొందిన సంసోన్ లైఫ్లో అనేక బలహీనతలు ఉన్నాయి. తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపించాడు, వేష సాంగత్యం చేశాడు. అలాగే గిద్యోను కూడా చివరిలో ధనాన్ని ఆశించి ఏఫోదు చేయించుకుని ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడు. కానీ తోలా, యాయిరు, ఇబ్సాను, అబ్దోను, యాలాను అనువారు అలా కాదు. వారిలో పొరపాట్లు ఉన్నట్లు ఈ యొక్క లేఖనంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు. వారు దేవుని ఎదుట నిందారహితంగా జీవించారు. అందరూ మనుషుల చేత గుర్తించబడలేదు కానీ వారి జీవిత కాలంలో దేవుడు వారికి అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేశారు. బహుశా మనం కూడా మనుషుల చేత గుర్తించబడకపోవచ్చు. అయినప్పటికీ ఆయన యందు నిందారహితంగా జీవిస్తూ ఆయనకు నమ్మకంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ.